హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ ఘనత ప్రభావము కలుగును గాక. అందరికీ కూడా యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తున్నాను. ఒక బాధ ఉండింది, తెలుగు సర్వీస్ ఉండదు కదా అని ఒక బాధ. అయితే దేవుడు ఆశ్చర్యరీతిగా మధ్యాహ్నం పొద్దున్న ఇంగ్లీష్ సర్వీస్ ఈ లైవ్ యూట్యూబ్లో జరిగించినప్పుడు ఇలాగెందుకు తెలుగు చేసుకోకూడదు సడన్ గా ఐడియా వచ్చింది. పాస్టర్ సతీష్ గారితో మాట్లాడటం జరిగింది. త్వరగా అనుకున్నాం, సమయము సెట్ చేసుకున్నాం. తర్వాత మరి సాయంకాలం ఇలాగా రావడానికి దేవుడు కలుగు చేసినటువంటి ఆయన కృప కొరకై ఆయనకి మహిమ కలుగును గాక. మీలో చాలా మంది ఇప్పుడు దేవుని సన్నిధిలో ఉంటూ ఆరాధనలో ఉండి ఆయన ఆరాధించగలిగారు. కొంతమంది బహుశా చేయలేకపోయి ఉండొచ్చు. అయితే ఈ యూట్యూబ్ లింక్ మీరు ఉంచుకున్నట్లయితే తర్వాత కూడా మీరు చూడొచ్చు. ఒక రేపు నుండి 3 రోజుల వరకు చూడొచ్చు. తర్వాత కూడా దీన్ని మరలా పెట్టగలం కూడా. కాబట్టి మీ యొక్క మిత్రులకు సంఘంలో ఉన్న వారికి తెలిపినట్లయితే వారు చూడొచ్చు. ఇంకో 2-3 విషయాలు వాక్యం కలిగి చెప్తాను. అవును, కొంతమందికి యూట్యూబ్ చూస్తున్నప్పుడు డేటా చాలా తొందరగా ఫాస్ట్గా అవ్వచ్చు. మీరు ఏం చేస్తారంటే ఒకరిద్దరు కలిసి లేకపోతే 3 కలిసి ఒక ఫోన్లో కొంతసేపు చూసిన తర్వాత మళ్ళీ ఇంకో ఫోన్ మార్చుకుని కూడా అదే లింక్లో మీరు చూస్తే అది కంటిన్యూ అయిపోతుంది. కాబట్టి ఎక్కువ డేటా వాడకుండా కూడా చూడొచ్చు. టీవీలు ఉన్నవారు మీరు మీ ఫోన్లను మిర్రర్ ఇమేజ్ చేసుకొని కానీ రకరకాల ఫోన్ నుంచి టీవీలు డైరెక్ట్గా స్మార్ట్ టీవీ ఉన్నట్లయితే మీరు చూడగలుగుతారు. ఇలాగ మనందరం కలిసి దేవుని ఆరాధించగలము. ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను ఏంటంటే ఈ నా ఫోన్ ద్వారా ఇది మీకు వస్తుంది. అయితే నేను ఫోన్ ఫ్లైట్ మోడ్ పెట్టడం మర్చిపోయాను. ఏ కారణం చేత ఏదైనా కాల్ వస్తే ఈ ట్రాన్స్మిషన్ ఇంటరప్ట్ కావచ్చు. ఒకవేళ అయినట్లయితే త్వరగా మళ్ళీ మార్చి దాన్ని మీకు మరలా ఇంకో లింక్ పంపించవలసి వస్తుందేమో. మరి చూస్తాను, ఇంకొక లింక్ కానీ అదే లింక్లో పనిచేసుకుని చూస్తాము. దాని నుంచి మీరు సిద్ధంగా ఉండడం ఒకవేళ అవదని ఆశిస్తున్నాను. ఈ సమయంలో మనము త్వరగా వాక్యానికి వెళ్దాం. ఎందుకంటే వాక్యం వినడానికి వచ్చాం కాబట్టి మనం అందరూ వాక్యానికి వెళ్దాం. మనం ఉన్నటువంటి పరిస్థితులను ఒకసారి గుర్తు చేసుకుందాం. లోకమంతా అల్లకల్లోలంగా ఉంది. శ్రమలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి. ఈ కరోనా వైరస్ ప్రపంచాన్ని అంతటినీ కదిలించేసింది. దేవుడు తన చిత్తానుసారంగా అనేక విషయాలు జరగనిస్తుంటాడు. మనుష్యులు మారినట్లుగా, మనుషులు మార్పు వచ్చినట్లుగా, సంఘములలో ఉజ్జీవం వచ్చినట్లుగా, ప్రార్థనలో మనుషులు ఉజ్జీవింపబడినట్లుగా కొన్ని క్రియలు చేస్తూ ఉంటాడు. లేనట్లయితే ప్రపంచం నశించిపోతుంది. దేవుడు తన చిత్తానుసారంగా ఏమైనాను ఎప్పుడైనా చేసే దేవుడు. ఆయన సర్వాధికారి, సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు. ఆయన ఇష్టంకు ఎవరు అడ్డు వచ్చే వారు లేరు. కొంతమంది అనుకోవచ్చు దేవుడు కృపామయుడు ఏమి చేయడు అనుకోవచ్చు. అయితే దేవుడు చేస్తాడు. అయితే అలా జరుగుతుండగా మనకు కూడా ఒక పని పెట్టాడు దేవుడు. ఏమంటే దాన్ని విజ్ఞాపన ప్రార్థన చేసేవాడుగా మనం ఉండాలి. మన విజ్ఞాపన చేసి ఇతరుల గురించి ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థనను దేవుడు ఆలకించి వీటినన్నింటినీ తగ్గించగలడు, ఆపగలడు. మనము ప్రార్థన చేసేటప్పుడు కొంతమంది కరోనా వైరస్ బంధించటము లేకపోతే ఆపు చేయటం అలా ప్రార్థన చేస్తూ ఉంటారు. అలా కాకుండా దేవాని యొక్క కృపను బట్టి, నీ యొక్క ప్రేమను బట్టి దీనిని తగ్గించి ఆపివేసి మనుష్య జాతిలో నీ ప్రభావాన్ని కనికరం చూపించమని మనం ప్రార్థన చేసినట్లయితే దేవుడు తప్పకుండా దీన్ని మరి తగ్గిస్తాడు. దేవుడు మనల్ని అందరినీ ఆదరిస్తాడు. అయితే ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి ప్రార్థనాంశము నేను మీతో చేర్చుకుంటాను. ప్రార్థనాంశం కాదు, సబ్జెక్ట్ మీకు నేర్పించాలనుకున్నా. దీనికి శీర్షిక ఇంగ్లీష్లో మీరు చూసినట్లయితే 3 kinds of prayers అని రాయటం జరిగింది. 3 రకాలైనటువంటి ప్రార్థనలు. ఈ 3 రకాలైన ప్రార్థనలు అని రాసిన దగ్గర నేను 4 ప్రార్థనలు చెప్తాను అక్కడికి వచ్చేటప్పటికి. అయితే ఒక్కొక్క ప్రార్థన రకం దానికి కొన్ని వాక్య ఆధారాలు తీసుకొని మీతో చెప్పాలని ఆశిస్తున్నాను. మొదటిగా లూకా సువార్త 18వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం చదువుకుందాం. లూకా సువార్త 18వ అధ్యాయం 1వ వచనం నుంచి.
వారు విసుకక నిత్యము ప్రార్థన చేయ ఉండవలే నన్నుటకు ఆయన వారితో ఉపమానం చెప్పాను. యేసుక్రీస్తు ఒక ఉపమానం చెప్పాడు. వారంటే మనుషులందరూ కూడా ఎవరు ప్రార్థన చేయడానికి అలసిపోకుండా ప్రార్థన చేయాలని. దేవునికి భయపడే ఒక పరిస్థితి చూపిస్తున్నాడు. దేవునికి భయపడకయు మనుష్యులను లక్ష్య పెట్టకయు నుండి ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉండెను. ఆ పట్టణంలో ఒక విధవరాలును ఉండెను. ఆమె తన యొద్దకు తరచుగా వచ్చి నా ప్రతివాదికిని నాకును న్యాయం తీర్చుమని అడుగుచూ వచ్చాను. గాని అతడు కొంతకాలం ఒప్పకపోయాను. తర్వాత అతడు నేను దేవునికి భయపడకై మనుష్యులను లక్ష్య పెట్టకై ఉండినను ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది కనుక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడుకుండునట్టు ఆమెకు న్యాయం తీర్చునని తనలో తాను అనుకున్నాడు. 6వ వచనం, మరియు ప్రభువులను అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట ఏం చెప్పాడు ఆయన? మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుని 5వ వచనానికి వెళ్ళిపోదాం. ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది కనుక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడకుండునట్లు ఆమెకు న్యాయము తీర్చును అని చెప్పాడు ఈ యొక్క న్యాయాధిపతి. కాబట్టి దాంట్లో ఆ మాటను యేసుక్రీస్తు మీరు గుర్తు ఏమన్నాడో చూడండి. అయితే 7వ వచనానికి వచ్చినప్పుడు యేసుక్రీస్తు ఏం చెప్తున్నాడు అంటే, దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రులు తను గురించి మొర పెట్టుకొనిచుండగా వారికి న్యాయము తీర్చడా. ఈ మాట ఎలా చెప్తూ వచ్చాడంటే, అన్యాయస్తుడైనటువంటి ఎవరికి భయపడినటువంటి న్యాయాధిపతి అంత అక్రమస్తుడైనా సరే మాటి మాటికి వచ్చి ఆమె అడుగుతుందని ఓకే న్యాయం తీర్చేస్తాడు. అయితే దేవుడు, మన దేవుడు న్యాయస్థుడు, కృపగలవాడు, కనికరం గలవాడు, తను ప్రార్థించే వారు జవాబిచ్చే దేవుడు. తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రులు తను గూర్చి మొరపెట్టుకుంటుండగా వారికి న్యాయం తీర్చడా అని ప్రశ్నిస్తున్నాడు. దానికి జవాబు మీ దగ్గర నుంచి నా దగ్గర నుంచి ఏం రావాలి? తప్పకుండా న్యాయం తీరుస్తాడు, ప్రార్థన ఆలకిస్తాడు. 8వ వచనంలో ఆయన చెప్తున్నాడు దానికి జవాబు, ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చును. చాలా లేట్ చేయడు, త్వరగా న్యాయము తీర్చును. వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడు అని మీతో చెప్పుచున్నాను. ఆయనను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసం కనుగొనున్నా అని ఈ మాట చెప్పి దేవుడైతే చేస్తాడు. అయితే మనుష్య కుమారుడు వచ్చినప్పుడు అసలు మనుష్యుల్లో విశ్వాసం ఉంటుంది. అంటే ఆయన ఆఖరి వచ్చినప్పుడు విశ్వాస పరిస్థితి ఎలాగుంటుంది అంటే విశ్వాసం చాలా తగ్గిపోతుంది. లోకంలో దేవునిని ప్రార్థించేవారు, ఆయనను ఆశించేవారు ఎవరు ఉండకుండా ఉండే పరిస్థితి రాబోతుంది అని అర్థం. దీని అర్థం అయితే మనము ఆ సమయానికి ఇంకా రాలేదు. అయితే ఆ సమయము ఆసన్నం అవుతున్నట్లుగా మనం చూస్తున్నాం. లోకములో ఇటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు మనుష్యులు తమ తమ పద్ధతులను వాడుకొని ఎలాగ నుంచి తప్పించుకుందామని ప్రయత్నాలు చేస్తున్నారని తప్పిస్తే దేవుని ఆశ్రయిస్తే దేవుడు అనేవాడు ఒకడున్నాడు, సృష్టికొస్తున్నాడు. మనం ఏమి చేయలేకపోతే మన చేత ఏమి కావడం లేదు. మనం దేవుని అడుగుదామా, దేవుని దగ్గర వెళ్దామా? దేవుని గురించి సువార్త చెప్పినా వినకుండా మరి ఎవరో చెప్తున్నా దేవుని దగ్గర రమ్మని అడుగుతున్నారు. ఆయన అడుగు చూద్దాం, ఓకే ఆయన సహాయం చేస్తాడేమో అని వచ్చిన వారు కాదు. వారి సొంత ప్రయత్నాలు దేశాన్ని మూసివేస్తున్నారు, రైల్స్ ఆఫ్ చేస్తున్నారు, వీసాలను ఆఫ్ చేస్తున్నారు, లేకపోతే మరి ఒక్కొక్క పట్టణాన్ని కట్టేసి ఈ ఊరి నుంచి ఆ ఊరికి వెళ్ళకూడదు అని రకరకాలైనటువంటి పద్ధతులు చేస్తున్నారు. కానీ దేవుని ఆశ్రయించాలనే మనసు వారికి రావడం లేదు. ఇది పరిస్థితి, లోక పరిస్థితి. అయితే నేను దేవుని కృపను బట్టి దేవుని ఎరిగిన వారు. హల్లెలూయా. అయితే ఈ యొక్క ఉపమానానికి ముఖ్యార్థం ఏంటంటే మీ యొక్క ప్రార్థనలు ఎడతెగక ఉండాలి. ఈ మొదటి ప్రార్థన పేరేంటంటే ఎడతెగని ప్రార్థన, ఎడతెగక చేసే ప్రార్థన. హల్లెలూయా. ఈ ఎడతెగక ఎందుకు చేస్తూ ఉండాలంటే అడిగిన దానిని మరలా అడుగుమని చెప్తున్నాడు. మరలా నీకు జవాబు వచ్చే వరకు అడగమంటున్నాడు. 8వ వచనంలో 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 8
మీకు జవాబు రాలేదని మీరు ఎందుకు రావడం లేదులే అని మానేయొద్దంటున్నాడు యేసు ప్రభు. యేసు ప్రభు చెప్పిన మాట. కొంతమంది ఏం చేస్తారు, ఒక ప్రార్థన అడిగి కొంతకాలం, కొన్ని రోజులు, లేకపోతే కొంతమంది నెలలు, కొంతమంది లేకపోతే సంవత్సరాలు చేసి మానేస్తారు. మీకు జవాబు వచ్చే వరకు ఆ ప్రార్థన అంటున్నారు. ఒక కథ ఉంది. ఒక ఆయన, ఒక ఫేమస్ పర్సన్, ఒక చాలా ప్రఖ్యాత కాంచిన మనిషి అయితే తన డైరీలో రాసుకున్నటువంటి విషయం, ఆయన ఏ ప్రార్థన చేసినా కూడా దేవుడు తప్పకుండా జవాబిచ్చేవాడని. చేసిన ప్రార్థన దాని జవాబు రాసుకున్నాను. ఒక ప్రార్థనకు జవాబు రానంటే ఖాళీ కనపడ డైరీలో. ఒకరోజు ఆయన చనిపోయాడు. ఆ విషయాన్ని వాళ్ళు చూచి ఈయన ప్రతి ప్రార్థనకి దేవుడు జవాబిస్తాడని రాస్తూ ఉండేవాడు, చెప్పేవాడు. అయితే ఒక్క ప్రార్థన జవాబు రానట్టుగా ఇక్కడ కనబడుచున్నది. అదేంటంటే, ఆయన మిక్కిలిగా ప్రేమించే ఒక మిత్రుడు, దేవుడు లేడు, ఎంత చెప్పినా వినకుండా ఆ యొక్క దేవుని యొక్క రక్షణను అంగీకరించకుండా ఉన్నాడు. ఇంకా అంగీకరించలేదు. ఆ ప్రార్థనకు నాకు ఇంకా జవాబు. బహుశా ఈ విషయం ఆయన బహుశా దగ్గర 50 సంవత్సరాలు ప్రార్థన చేసి, ఎందుకంటే వృద్ధాప్యంలో చనిపోతా వచ్చింది. ఆయన ఆ మిత్రుడు కూడా వృద్ధాప్యంలోనే ఉన్నాడు. అయితే ఆ మిత్రుడు అదే సమయంలో ఆ యొక్క మరి సమాధి కార్యక్రమాల సమయంలో వాక్యం చెప్పేసి ఉన్నాడు. ఈ మాట విన్నప్పుడు అదే సమయంలో మార్పు కలిగి దేవునికి తన జీవితం సమర్పించి యేసు ప్రభును రక్షకుడిగా అంగీకరించినట్లుగా అక్కడ చెప్పబడుతుంది. అంటే ఈ ప్రతి ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడు. హల్లెలూయా. సోదరి సోదరులారా, మీరు ఎప్పుడు కూడా దేవుడు చేయట్లేదు అని అనుకుని మీ ప్రార్థనను ఆపివేయద్దు. మనం ఈ యొక్క ఉపవాసం ఏం నేర్చుకున్నామంటే, తప్పకుండా ఆగకుండా ఎడదగకుండా ప్రార్థన చేయాలి. మొదటి విషయం. రెండోది, ఎప్పుడు కూడా మీ హృదయంలో దేవుడు బహుశా నాకు ఇవ్వకూడదు అనుకుంటున్నాడేమో, ప్రార్థన మానేస్తానులే అనుకోవద్దు. అవును, దేవుని చిత్తము ఎరుగుట మంచిది. దేవుని చిత్త ప్రకారం సమస్తము జరగాలనే ఆ చిత్తానికి సమర్పించుకునే మనస్సు మనకు ఉండాలి. ఆయనకు సమర్పించుకోవాలి. అయితే ఆయన చిత్తాన్ని ఎరగడానికి కూడా మీ సమయం వెచ్చించి ప్రార్థనలో ఉండాలి. అప్పుడు చిత్తము తెలిసింది, ఇది కాదని దేవుడితో చెప్పడానికి ఆపివేయచ్చు. దేవుడిని కాదని చెప్పినప్పుడు దానికి కారణం కూడా చెప్తారు. హల్లెలూయా, స్తోత్రం. కాబట్టి అది కూడా ఆపివేయద్దు, కంటిన్యూస్. అది తెలిసే వరకు తప్పకుండా ప్రార్థన చేయండి. ఇంకోటి, కొంతమంది ఏమనుకుంటారు, అడిగింది అడుగుతున్నాను దేవుడు ఏమనుకుంటాడు. కొంతమంది ఇలాగ అనుకుంటారు, దేవుడు ఏమనుకుంటాడు, అడిగింది అడుగుతున్నాడు, మళ్ళీ దేవుడు ఏమనుకుంటాడు, దేవుడు బాధపడతాడు అలా అనుకుంటారు. దేవుడు మనుషులాగా అనేసుకుంటారు కొంతమంది మనుషులు. దేవుడు మన ప్రేమల దేవుడే, తండ్రి. అయితే దేవుడు ఏమనుకుంటాడు కాదు, ప్రార్థన చేస్తూ వింటా ఉంటాడు. దేవుడు తగిన సమయం ముందు తన కార్యక్రమాలన్నీ కూడా చేస్తా ఉంటాడు. అటువంటి దేవుడు అక్కడ అది దీంట్లో ప్రసంగిలో ఉంటుంది, తన సమయం ముందు సమస్తం దేవుడు చక్కపరిచే దేవుడు అని. స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఇది మూడో విషయం. నాలుగో విషయం ఏంటంటే, ఎప్పుడు కూడా మరి దేవుడి ఆ న్యాయాధిపతి, అక్కడ యేసు చెప్పి న్యాయాధిపతి వాడు మరి అన్యాయస్తుడైనా సరే జాబ్ ఇచ్చాడు. అయితే నీ దేవుడు, నువ్వు కదా దేవుడు ఇవ్వడని అనుకుంటే ఆ అన్యాయస్తుడైన న్యాయాధిపతి కంటే తక్కువగా చులకనగా చూసినట్టు అవుతుంది. ఎప్పుడు అలా మన దేవుని చులకనగా చూడదు. మన దేవుడు న్యాయవంతుడు. కాబట్టి మొదటి ప్రార్థన ఏమర్థం చేసుకున్నామంటే, ఎడతెగని ప్రార్థన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇదే మనకు ఒక వాక్యం కనపడుతుంది. తెస్సలోనికలో రాసిన మొదటి పత్రికలో 5వ అధ్యాయంలో 15వ వచనం ఏం చెప్పబడిందంటే, మొదటి తెస్సలోనికలో పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం, 7వ వచనం అనుకుంటా, సారీ 15వ వచనం. ఎవడును కీడుకు ప్రతి, అంతా చదవద్దు, దానికి ఆఖరి భాగమున ఎడతెగక ప్రార్థన చేయడం అనే మాట కనబడుతుంది. ఇంగ్లీష్ లో ప్రే విదౌట్ సేజింగ్, ఇంగ్లీష్ లో అది వేరే వర్స్ నంబర్ మారిపోతుంది. అయితే ఎడతెగక ప్రార్థన చేయుడి. హల్లెలూయా. అదే ఫిలిప్పీలకు రాసిన పత్రికలో గత వారము మరి ఫుజేరాలోను చెప్పడం జరిగింది. అక్కడ ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో, దేని గూర్చి చింతపడకుడి గాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి
తెలియచేయుడి. హల్లెలూయా. ఇది దేవుని యొక్క పద్ధతి. మనం ఏ విషయంలో కూడా ఇక్కడ చింతించకూడదు, చింతన రానివ్వకూడదండి. మనం దేవుని బిడ్డలుగా ఉన్నవారు ఆ చింత రానిచ్చినప్పుడు ఏమి కనబడుతుందంటే మనకు దేవుని మీద ఉండవలసినంత విశ్వాసం లేకపోవడం వల్ల చింత వస్తుంది. అవును, పరిస్థితులు వచ్చినప్పుడు ఏదో ఒక చింత కానీ ఏదో అనిపిస్తుంది. అయితే దేవుని వాక్యం గుర్తు చేసుకొని, ఆయన చేసిన క్రియలను గుర్తు చేసుకొని చింత విడిచిపెట్టాలి. ఇంకో మాట ఏం చెప్తుందంటే 1 పేతురు 5:6 చెప్తుంది, మీ చింత యావత్తును ఆయన మీద వేడి. ఎందుకంటే ఆయన మీ గురించి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తును ఆయన మీద వేయండి. హల్లెలూయా, దేవుని స్తోత్రం. ఇప్పుడు రెండవ ప్రార్థన, రెండవ రకమైన ప్రార్థన ఏంటంటే ఒత్తిడితో చేసే ప్రార్థన. ఇది ఒక అర్థం కాదు. ఒత్తిడి అంటే మీ ప్రార్థనలో ఒత్తిడి ఉండాలి. ముందేమో ఎడతెగకూడదు, ఆపకుండా చేయండి. కొన్నిసార్లు అంటే ఎక్కువ కాలం చేయాలని అర్థం. ఎడతెగంటే చాలా కాలం. అయితే ప్రార్థనలో పవర్ ఉండాలి, తీవ్రత ఉండాలి. అటువంటి ప్రార్థన అంటే ఇచ్చే వరకు ప్రెస్ చేయాలి. నాకు కావాలి. కొంతమంది కంపెనీలో మేనేజర్ దగ్గర గట్టిగా అడుగుతారు, నాకు కావాలి, నాకు ప్రమోషన్ ఇవ్వాలని అడిగే వాళ్ళు ఉంటారు, నాకు జీతం పెంచాలంటారు. అలా అడిగే వాళ్ళు ఉంటారు. కొంతమంది అడగని వాళ్ళు ఉంటారు, ఏమంటాడో మేనేజర్ భయపడే వాళ్ళు ఉంటారు. రకరకాల ఉంటారు మనుష్యులు. అలాగే పిల్లలు కూడా కొన్నిసార్లు ఒత్తిడి చేస్తుంటారు. ఇది కావాలి డాడీ, ఇది కావాలి మమ్మీ, ఇది కావాలి. అక్కడ షారోన్ తమ్ముడిని చూస్తుంది, షారోన్ తమ్ముడిని చూస్తుంది. తమ్ముడు ఏదైనా అడిగితే కావాలి డాడీ, ఫోన్ కావాలని అడుగుతూ ఉంటాడు. అది కాబట్టి ఇది ఒత్తిడి లేకపోతే తీవ్రత కలిగినటువంటి ప్రార్థన. దీనికి లూకాసు వార్త 18వ అధ్యాయంలోనే 35వ వచనం చూసుకుందాం. లూకాసు వార్త 18వ అధ్యాయము 35వ వచనం. ఇక్కడ ఒక కథ కాదు, ఇది జరిగినటువంటి విషయం. మార్కు సువార్తలో కూడా ఏముంటుంది, అక్కడైతే గుడ్డివాడి బర్తిమయ అనే గుడ్డివాడి యొక్క కథ, పరిస్థితి జరిగిన విషయం. చదువుతారు వినండి. 35వ వచనం, 18వ అధ్యాయము 35వ వచనం. ఆయన యెరికో పట్టణమునకు సమీపించినప్పుడు ఒక గుడ్డివాడు త్రోవ ప్రక్కన కూర్చుండి భిక్షమడుగు కొనుచుండెను. జన సమూహము దాటిపోవచ్చున్నట్టు వాడు చప్పుడు విని ఇది ఏమని అడుగగా, 37వ వచనం, వారు నజరేయుడైన యేసు ఈ మార్గమున వెలుచున్నాడని వారితో చెప్పిరి. 38వ వచనం, అప్పుడు వాడు వినగానే పని చేస్తాడు. ఏం చేస్తాడు వాడు? యేసు దావీదు కుమారుడా నన్ను కరుణించమని కేకలు వేయగా. ఒక మాట ఆలోచిస్తున్నాను. ఎవరు వెళ్తున్నారు, ఏమైంది అని అడిగినప్పుడు నజరేయుడైన యేసు అని చెప్పారు. ఆయన పిలిచేటప్పుడు ఏమని పిలుస్తున్నాడు? నజరేయుడైన యేసు అని పిలుస్తున్నాడా? దావీదు కుమారుడు అంటున్నాడు. ఇట్లా అంతరార్థం ఉందండి. హల్లెలూయా. దావీదు కుమారుడు అంటే రాజు, మన రాజా అని పిలుస్తున్నాడు. ఎందుకంటే దావీదు కుమారుడు, దావీదు రాజు, ఆయన కుమారుడు రాజు, ప్రిన్స్, రాజకుమారుడు, రాజు. దావీదు వంశములోనే మెస్సయ్య వస్తాడని కూడా ఈ గుడ్డివానికి తెలుసు. స్తోత్రం. ఆయన గుర్తించాడు. కారణం ఏంటంటే విన్నాడు, ఎవడో కానీ ఉన్నాడంట, ఆయన అందరూ కళ్ళు తెరుస్తున్నాడంట, లేకపోతే నడిపిస్తున్నాడంట, చనిపోయిన వాళ్ళు లేపుతున్నాడంట. కేవలం మెస్సయ్యే ఎటువంటి పనులు చేయగలడు, ఇంకొక చేయలేడు. ఆయన దావీదు కుమారుడే. కాబట్టి యేసు వెళ్తున్నాడు. ఆయన గుర్తెరిగి, ఆయన ఎరిగి, ఆయన అంగీకరించి మెస్సయ్య నన్ను రక్షించగలడు, నన్ను తప్పకుండా కృప చూపగలడు, నాకు కళ్ళు ఇవ్వగలడు, విశ్వాసం ఆయనకు వచ్చేసింది. ఆ విశ్వాసంతో కేకలు పెట్ట మొదలు పెట్టాడు. హల్లెలూయా. దావీదు కుమారుడా యేసు అని పిలిచాడు. దేవుని స్తోత్రం. అది కొన్ని విషయం అర్థం చేసుకో. ఎప్పుడు కూడా మన దేవుణ్ణి మనం ఎలాగ సంబోధిస్తామో చాలా ముఖ్యం. మనం ఎంత నమ్ముతున్నాము, ఏమి నమ్ముతున్నాము, ఆయనకి మనకి ఉన్నటువంటి సంబంధం ఎటువంటిది అనేది మన యొక్క సంబోధనలో తెలిసిపోతుంది. హల్లెలూయా. అప్పుడు ఏం జరిగిందంటే 39వ వచనానికి వచ్చినప్పుడు, ఊరకుండమని ముందర నడుచుచుండిన వారు వారిని గద్దించారు. కొన్నిసార్లు మీరు ప్రార్థన చేసేటప్పుడు మిమ్మల్ని ఆఫ్ చేసే శక్తులు చాలా ఉంటాయి. ఓ పక్కన మనుషులు ఉంటారు, మీరు ఎక్కువగా గట్టిగా నిలబడి ప్రార్థన చేసుకోవడం మనకి ఇష్టం ఉండదు. అంటే ఎంత గట్టిగా ప్రార్థన చేస్తూ ఉంటారు కొంతమంది. ఏడ్చి ప్రార్థన చేస్తే కొంతమందికి ఇష్టం ఉండదు. నేను ఇప్పుడు చెప్తుంటారు, మా అమ్మ ఒకసారి చెప్పింది,
మా నాన్నగారికి మా అమ్మ ఏడుస్తూ ప్రార్థన చేసేది. ఒక మూలకెళ్ళిపోయి కన్నీటితో ఏడుస్తూ మూలుగుతూ ప్రార్థన చేసేది. మా నాన్నగారికి ఇష్టం ఉండేది కాదు. దేవుడు ఏడుస్తూ ప్రార్థన చేస్తేనే వింటాడా అనేవారు. మా నాన్నగారికి అది నేను కూడా మా సిస్టర్ విజయ అని ఇంకోసారి మాట్లాడటం అంత ప్రతిసారి అడవలసిన అవసరం లేదా అంటుంటా. మనుషులు ఆలోచన అలాగే ఉంటాయి, ఆపు చేస్తుంటారు, ఆటంకాలు కలిగిస్తుంటారు. మనుషులే కాదు, సాతాను కూడా ఆటంకాలు తీసుకొస్తుంటాడు. ప్రార్థన ఆపు చేస్తాడు. ఒకసారి చేసుకొని సరిపోతుంది. ఇందాక మీకు చెప్తూ వచ్చాను కదా, ఎడతెగ ప్రార్థన గురించి చెప్పినప్పుడు ఆ మధ్య కొన్ని రకమైనటువంటి ప్రసంగాలు వచ్చి ఏంటంటే, మీరు దేవుడు ఏదైనా ఒకసారి అడిగిన తర్వాత మీరు నమ్మాలి, తర్వాత ఇంకా అడగకూడదు, దేవుడికి వందనాలు మాత్రమే చెప్పాలి, ప్రతిసారి అడగొద్దు, ప్రతిసారి అడగవలసిన పని లేదు, అదే ప్రార్థన ప్రతిసారి చేయవలసిన లేదని పెద్ద పెద్ద గొప్ప ప్రసంగాలు చేయడం మొదలు పెట్టారు. చిన్న దాన్ని కాపీ చేయడం మొదలు పెట్టారు. నాకైతే అనిపించింది, దేవుడు అలా చెప్పలేదే. యేసుక్రీస్తు లోకాసువార్త 18వ అధ్యాయంలో అలా చెప్పలేదు. అడగండి, మనలో అడగండి అని చెప్పాడు. కాబట్టి మనుషులు గత సాతాను కూడా మీ యొక్క ప్రార్థనను ఆపు చేయడానికి ప్రయత్నం చేస్తుంటాడు. ఈ యొక్క భర్తిమయాన్ని కూడా వారు ఆపు చేయడానికి ప్రయత్నం చేస్తారు. అయితే తనకు కావాల్సింది ఎక్కడ దొరుకుతుందో తెలుసు. ప్రార్థన చేసే వారికి ఎలా ఉంటుందంటే, నేను ఎవరిని అడిగితే నా ప్రార్థన ఆలకింపబడుతుంది, ఎవరి దగ్గరికి వెళ్తే నాకు సమస్య తీరుతుంది అని తెలిసేవారు తమ ప్రార్థన ఆపు చేయరు, అడుగుతూనే ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా, దేవుని స్తోత్రం. ఇక్కడ ఓరకుడవని ముందు నడుచున్న వారిని గద్దించారు, కానీ వాడు మరీ ఎక్కువగా దావీదు కుమారుడు నన్ను కరుణించమని కేకలు వేస్తాడు. హల్లెలూయా, దేవుని స్తోత్రం. ఇదేంటంటే చాలా ముఖ్యమైన విషయం. ఆయన ఆపలేదు, ఎందుకంటే తన ఈ రోజు గడిచిపోయిందంటే దావీదు కుమారుడు వెళ్ళిపోతే మళ్ళీ ఆయనకు చూపు రాదు. నీకు సమయం ఉన్నప్పుడు ఒత్తిడి ప్రార్థన చేసే సమయం ఉంటారు, కొంచెం తర్వాత సమయం పోదు. ఉన్న టైంలో ఎక్కువ ప్రార్థన చేయి. ఒంటరిగా ఒక ఛాన్స్ గా ఒక రూమ్ లో ఉన్నావేమో, నీ రూమ్మేట్ ఇంట్లో లేడేమో, ఒకవేళ లేకపోతే నీకు మీతో కలిసి చేసి ఉంటే ఎవరిని ఒక్కడివో ఉన్నావేమో, ఆ రోజు విడిచిపెట్టుకో ఛాన్స్. ఈ రోజు ఒక్కడిని కాదు, నేను ప్రార్థన చేసుకుంటా, గట్టిగా చేసుకుంటా, కేకలేసి ప్రార్థన చేసుకుంటా, ఎవరు లేడు కాబట్టి నా ఇష్టపడి ప్రార్థన చేసుకుంటా. బహుశా డ్రైవింగ్ చేస్తున్నావు, ఒక్కడేమో ఎవరు నీ కారులో, ఆ సమయంలో గట్టిగా కేకలేసి ప్రభా నువ్వు చేయాలి ప్రభా అని ప్రార్థన చేయి. హల్లెలూయా, హల్లెలూయా. ఇష్టమే కేకలేసి ప్రార్థన చేస్తే. చాలా మంది స్టోరీలు ఉన్నాయి బైబిల్, దేవునికి గట్టిగా అడిగేవారు. కాబట్టి ఒత్తిడితో నీ ప్రార్థన ఉండాలి. అప్పుడు వాడు దగ్గర 40 వచ్చినప్పటికీ అంతటా యేసు నిలిచి. ఎలా ఉందండి పరిస్థితి? యేసు వెళ్తున్నాడు, ఆయన బోధకుడు, 100లో 1000 మంది ఆయన కళ్ళు వెళ్ళిపోతున్నారు. అయితే మన యేసు ప్రభు ప్రార్థన వినేవాడు. ఆమేన్. ఎవరికైనా ఆగిపోతాడు, గట్టిగా పిలుస్తుంటే ఆగిపోయేటువంటి దేవుడు మన యేసు ప్రభు. ఆగిపోతాడు, పిలిచాడు, నన్ను పిలుస్తున్నారు, ఎవరు పిలుస్తున్నారు, ఎవరో ముట్టారు అన్నాడు. ఒక స్త్రీ, ఆమె రక్త స్రావం స్త్రీ వచ్చి ముట్టం, ఎవరో ముట్టారు, చాలా మంది ముడుతున్నారు. ఆమె ముట్టిన పద్ధతి వేరు, విశ్వాసంతో ముట్టింది. ఎవరో ముట్టారు, ఎవరు పిలుస్తున్నారు, ఆగిపోతాడు మన యేసు ప్రభు. కాబట్టి ఈయన స్వరం విన్నాడు. అంత జనాంగంలో కూడా ఒక మనిషి కేకలు వస్తూ, చాలా మంది మాట్లాడుతూ ఉండొచ్చు, చాలా స్వరం ఉండవచ్చు. అయితే దావీదు కుమారుడు అన్న మాట ఆయన చెవిలో వెళ్ళిపోయింది. వాళ్ళు పిలిచినప్పుడు ఆగిపోతాడు. హల్లెలూయా. యేసు నిలిచి వానిని తన ఎదుకు తీసుకురమని చెప్పాడు. తీసుకురమ్మన్నాడు. ప్రభు జవాబు ఇస్తాడండి. 41 వచ్చినప్పుడు వాడు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన నీకేమి చేయవచ్చున్నావు అని అడుగుగా. సాధారణంగా మన ప్రభు యేసుక్రీస్తుకి ఎవరికేం కావాలని తెలుసు, అనేకసార్లు తెలుసు. ఆయన అడిగాడు, ఎందుకంటే మన నోటి చేత మన అవసరము చెప్పించాలి. అందుకని దాంట్లో మన విశ్వాసం కనబడుతుంది. మనం అడిగినప్పుడు అలా విశ్వాసం ఉంటుంది. ఒకసారి అడిగి విశ్వాసం ఉంటే మళ్ళీ మర్చిపోతుంటాం. ఆ విశ్వాసం నిలిచి ఉండాలి ఇప్పుడు కూడా. హల్లెలూయా. నీకేమి కొంచెం అడిగినప్పుడు వాడు ప్రభావం చూపు పొందవచ్చు. చిన్నగా ఒక్క మాటలో స్పష్టంగా అడగాలి. దేవుని ఎప్పుడైనా అడిగినప్పుడు మనకు కావాల్సింది ఎలా కావాలో అడగాలి. ఆయన తప్పకుండా జవాబు చెప్తాడు. 42 వచనం, యేసు చూపు పొందము, జవాబిస్తాడు, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచు. ఇక్కడ ముఖ్యమైనటువంటి మనం ఒత్తిడిగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచు. దేవుడు చూసేది ఒకటే, మన విశ్వాసం ఉందా లేదా.
నువ్వు విశ్వాసంతో అడిగినట్లయితే అది జరుగుతుంది. ఒత్తిడితో విశ్వాసంతో నువ్వు దృఢంగా అడిగినప్పుడు అది జరుగుతుంది. దేవుడు జవాబిస్తాడు. నీ విశ్వాసం అన్నాడు, నేను కాదు స్వస్థపరిచేది, నీ విశ్వాసమే స్వస్థతనిచ్చేది. నీ విశ్వాసంతో నన్ను పిలిచావు దావీదు కుమారుడని. నేను వెళ్ళిపోకుండా ఆపు చేసుకోగలిగావు. నీ విశ్వాసము ఆల్రెడీ దాని పని కొనసాగించేసింది. హల్లెలూయా హల్లెలూయా. గత వారము ఫిజేలో చెప్పిన వాక్యం ఏంటంటే నీ యొక్క శాంతి నీ యొక్క విశ్వాసం మీద ఆధారపడి ఉంటుంది. నీకు అన్ని విషయంలో శాంతి కావాలంటే నేను విశ్వాసము ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇంకా ముందుకెళ్ళిపోయినప్పుడు అప్పుడు 43వ వచనంలో వెంటనే వాడు చూపి పొంది దేవుని మహిమపరచు ఆయన వెంబడించాడు. ఇది కక్క విశ్వాసం ఎలా ఉందంటే నాకు చూపిస్తా. అప్పుడు అడుక్కున్నాడు, అడుక్కుంటేనే డబ్బులు వస్తాయి. ఇప్పుడు నాకు అడుక్కునే పని లేదు అని యేసుక్రీస్తు వెంబడించాడు. అడుక్కునే వాళ్ళకి అడుక్కోవడమే ఇష్టం. వాళ్ళకి తీసుకెళ్లి మంచి స్థలంలో ఉంచి ఏమి అడుక్కోవాల్సిన అన్ని చూసుకుంటారంటే మళ్ళీ అడుక్కుంటారు. అలాంటి మనుషులు ఉంటారు. ఒక ఎందుకు చెప్పవలసిన లేదు. మన ఊర్లో కొంతమంది కొంతమంది జాతి వాళ్ళు ఉంటారు, చెప్పాను. అయితే వాళ్ళు అడుక్కుంటారు. వాళ్ళు దేవుడికి వచ్చేసి అన్ని బాగున్న తర్వాత కూడా వాళ్ళ పిల్లలు కూడా ఉద్యోగం చేస్తుంటే ఆ ముసలాయిలు అయిపోయినటువంటి తల్లిదండ్రులు తల్లులు ముఖ్యంగా ఇంకా అడుక్కుంటాం నేను చూస్తూ వచ్చాను. ఏంటంటే అలాగే అడుక్కు మరి మా వృత్తండి అంటారు. దేవుడు మార్చేసినప్పుడు మార్చేయాలి. దేవుని స్తోత్రం. ఈయన తన ఇంకొక మార్పులు అనుకుంటా తన అడుక్కునే బట్టను పడవేసి లేచి వెళ్ళాడు, యేసును వెంబడించాడు. దేవుని స్తోత్రం. ఇంకొక వాక్యం కూడా తీసి చూపిస్తాను. అట్లయితే దీంట్లో ఏం నేర్చుకున్నాం అంటే మనము ప్రార్థిస్తున్నప్పుడు మన ప్రార్థన చేరవలసిన స్థానానికి చేరిందా లేదా అని మనకు అనిపించినప్పుడు మీ ప్రార్థన యొక్క ఒత్తిడిని ఎక్కువ చేయాలి, తీవ్రతను ఎక్కువ చేయాలి, నేర్చుకోవాలి. వెళ్ళలేదు ఇంకా అనిపిస్తుంది చేశాను కానీ సరిగా లేదు, చేసాము ఇప్పుడే ప్రార్థన చేస్తాము సాటిస్ఫాక్షన్ రాలేదు, మళ్ళీ కూర్చోండి, మళ్ళీ ప్రార్థన చేయండి, మళ్ళీ గట్టిగా ప్రార్థన చేయండి, ఒత్తిడి ఎక్కువ చేయండి. ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే ఎవరైనా మీకు ఆపు చేస్తున్నారన్నప్పుడు మనుషులు ఆపు చేస్తే మీరు ప్రార్థన ఇంకా ఎక్కువ చేసుకోండి. ఆమేన్. హల్లెలూయా. దేవుని స్తోత్రం. ఎవరు ఆపు చేయడానికి వీల్లేదు. కాబట్టి మరి నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు ఒత్తిడితో ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా జవాబు వస్తుంది. ఇంకొక స్త్రీ గురించి చెప్పి ఇదే విషయంలో చెప్తాను. ఆ కనాను స్త్రీ గురించి చెప్తాను. మత్తయి సువార్త 15వ అధ్యాయం 21వ వచనం నుంచి చదువుకుందాం. మత్తయి సువార్త 15వ అధ్యాయం 21వ వచనం నుంచి చదువుకుందాం. యేసు అక్కడి నుండి బయలుదేరి తూరు సీదోన్ల ప్రాంతంలోకి వెళ్ళగా ఇదిగో ఆ ప్రాంతం నుండి కనాను స్త్రీ ఒకటి వచ్చి ప్రభువా దావీదు కుమారుడు, ఈమె కూడా దావీదు కుమారుడు అని సంబోధిస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రభువాని కూడా సంబోధించింది, దావీదు కుమారుడు అని సంబోధించింది. నన్ను కరుణించు, నాకు కరుణ కావాలి, కరుణ కావాలి. కొన్ని రైట్స్ నా యొక్క అధికారం నాకు దొరకాలి అని అడుక్కునే వాళ్ళు ఉంటారు. కరుణ కోసం అడుగుతుంది. చెప్తే ఎందుకు కరుణ పడుతుందో, నా కుమార్తె దయ్యము పెట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసి నేను కూడా మామూలుగా అడగలేదు, ప్రభా దావీదు కుమారుడా నాకు కరుణించు నా కుమార్తెను దయ్యం పట్టుకుంది, నీవే దయ్యాలను వెళ్ళగొట్టుకోవాలి. ఎందుకు ఆమె విన్నది ఎక్కడో ఈయన దయ్యాలు కూడా ఈయన మాటలో వెళ్ళిపోతున్నాయని. 23వ వచనం. అందుకు ఆయన ఆమె ఒక్క మాట అని చెప్పలేదు. ఇందాక చెప్పాను ఆయన ఆగిపోతాడు అన్నాను కదా, ఇక్కడ ఆగిపోలేదు, మాట వినలేదు. అంటే వినకూడదని ఒక విషయాన్ని యేసుక్రీస్తు చూపించడం కోసం పనిచేస్తాడు, చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేచినది కనుక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా. 24వ వచనం. ఆయన ఇశ్రాయేలు ఇంటి వారే నశించిన గొర్రెల ఎదుకే గాని మరి ఎవరి ఎదుకు నేను పంపబడలేదు. ఆయన జీవించినంత కాలం కూడా యేసుక్రీస్తు ఉన్నంత కాలము ఇశ్రాయేలు దేశానికే యూదులకే సువార్త చెప్పాడు. బయటకు వెళ్ళి చెప్పినటువంటిది కేవలం సమరయ స్త్రీతో తప్పిస్తే మరి ఇతరులు చెప్పినట్టు కాదు. అది ఆయన మొదటి పని. ఎందుకంటే ఆ మిగతా పనిని మనకు చెప్పాడు. అందరికీ చెప్పే సువార్త చెప్పే పనిని అందరికీ చెప్పాడు. ముందుకు వెళ్ళిపోతాం, దాని మీద ఆగవద్దు. 25వ వచనం. ఆయనను ఏమి కూడా ఆటంకం వచ్చింది, జవాబు ఇవ్వనన్నాడు యేసు ప్రభు తానే.
ఆటంకం వచ్చిందని వద్దన్నాడు కదా, ఎంత అడిగినా వద్దన్నాడు, ఈయన ఏంటో ఈయన ఎటువంటి వాడు అని వెళ్ళిపోలేదు ఆమె. 25వ వచనం, ఆయనను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా నాకు సహాయం చేయమని అడిగాను. ఏం చేసిందంటే మ్రొక్కింది. ఈ మ్రొక్కి అనే మాట ఉందే, ఇంగ్లీష్లో వర్షిప్ అంటే ఆరాధించింది. అంటే నేల మట్టుకు వంగి తన తల ఆ మట్టిలో తన తల పెట్టింది. మట్టి అక్కడ ఎడాలి, మనకు మట్టిలో పెట్టి ప్రభువా నాకు సహాయం చేయమని ఆమె ఆయన ప్రాధాయపడుతూ అడిగింది. ఆమెకు ఆటంకం వచ్చినా ఆగలేదు, ఒత్తిడి చేసింది. ముందుకు వెళ్ళిపోదాం. అందుకు ఆయన పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేట యుక్తం కాదని చెప్పాను. ఇది ఇంకా పెద్ద ఆటంకం. ఇక్కడ ఏమంటున్నాడంటే, ఇది నేను పిల్లలకి ఇవ్వడానికి వచ్చాను, నా పిల్లలకి. అది తీసి కుక్క పిల్లలకి ఏమంటావా అంటే, ఆమెను ఆమె కుమార్తెను కుక్క పిల్లలు లెక్క వేసినట్టుగా అనిపిస్తుంది. ఎవరికైనా నువ్వు కుక్క అంటే వారికి కోపం రాదా? అయితే యేసుక్రీస్తు ఆ మాటలో ఒక అర్థం చెప్పాలని ఆయన కోరుచున్నాడు. అయితే తనకది పెద్ద ఆటంకం. ఆమె ఆటంకాన్ని ఎలాగ ఒత్తిడి చేసిందో చూడండి. 27వ వచనం, నిజమే ప్రభా, నిజమే, మేము కుక్కలమే కానీ ఒక మాట తెలుసు కదా నీకు, కుక్కలు కూడా వాడికి ఆహారం ఎక్కడి నుంచి వచ్చేది. యజమాను తిన్నప్పుడు చదువుతానండి, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తినను కదా అని చెప్పారు. హల్లెలూయా, హల్లెలూయా. ఒత్తిడి ఎంత చేస్తుందంటే, మాకు ముక్కలని సరిపోదు, ఆ ముక్కలే సరిపోతాయి, ఆ ముక్కలే నాకు స్వస్థరిస్తాయి, ఆ ముక్కల ద్వారానే మేము జీవించగలము అని ఆమె చెప్పగలుగుతుంది. దేవుని స్తోత్రం. మన ప్రార్థన అంత ఒత్తిడి ఉండాలండి. దేవుని అడిగేటప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ యేసుక్రీస్తు యొక్క జవాబు ఇద్దాం. అందుకు యేసు అమ్మా, ఆమెను అమ్మా అని సంబోధిస్తున్నాడు. నీ విశ్వాసము గొప్పది, నీ విశ్వాసములో ఎంత ఒత్తిడి పవర్ ఉందంటే చాలా గొప్పది. నీవు కోరినట్టే నీకు అవును గాక అని ఆమెతో చెప్పాను. ఆ గడిలోనే ఆమె కుమార్తె స్వస్థత. హల్లెలూయా. దేవుని వాక్యాలు చదువుతున్నప్పుడు మన విశ్వాసం ఎదిగిపోతూ ఉంటుంది. మనకు ఆశ, మన ఆశ కాదు, మన దృఢత, దేవుని యొక్క మన నిలకడ, ఆయన ఎంత నిలకడగా ఉండగలుగుతామంటే ఇప్పుడు ఆ మాటలు విన్నప్పుడు, అంటే నా దేవుడు నాకును ఏలాలు చేస్తారు అని ఆశపడుతుంది. మీ ప్రార్థనలో ఒత్తిడి ఉండాలి, విడిచిపెట్టేయకూడదు. ఏదో ఆటంకం వచ్చింది మానేయకూడదు. ముందుకు ప్రార్థన జవాబు వచ్చే వరకు ముందుకు సాగుతుండాలి. హల్లెలూయా. ఈమె అడగటంలో ఈమె యొక్క విశ్వాసం ఎంత దృఢంగా కనబడుతుందో చూడండి. అందుకే యేసుక్రీస్తు ఏమన్నాడు, నీ విశ్వాసం గొప్పది చెప్పాలి. ఇది రెండవ ప్రార్థన. మొదటి ప్రార్థన ఏమన్నాము, ఎడతెగక ప్రార్థన, అంటే చాలా కాలము ఎక్కువ కాలం చేసే ప్రార్థన. రెండవది ఏంటంటే కాలం గురించి కాదు, నీ ప్రార్థనలో ఎంత తీవ్రత, ఎంత ఒత్తిడి ఉన్నది. కనుక మూడవది ఇంగ్లీష్ లో మాట ఏం రాస్తారంటే హెజిటెంట్ ప్రేయర్. హెజిటేషన్ తో అనే మాటకు ఆ మాట రాయడం కూడా కొన్నిసార్లు ఎప్పటి ప్రార్థనలు ఏం పనికొస్తాయి అని నాకే అనిపించింది. అయితే మాట రాస్తాను తెలుగులో. ఆ హెజిటెంట్ అనే మాటకు వెనకాడుచు చేసే ప్రార్థన. వెనకాడుచు అంటే వెనకాడుతున్నావు, ఏదో నిన్ను వెనకాడ చేస్తుంది, అది ప్రార్థన చేస్తున్నావు. ఇది ఈ యొక్క వాక్యం చదివినప్పుడు దీని యొక్క అర్థము మనకు స్పష్టమవుతుంది. చూసుకుందాం. మత్తయి సువార్త 8వ అధ్యాయము 1 నుంచి చదువుకుందాం. మత్తయి సువార్త 8వ అధ్యాయము 1వ వచనం నుంచి. ఆయన కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహుజన సమూహములు ఆయన గమనించింది. పరిస్థితి కూడా పెద్ద జన సమూహం ఆయనతో కూడా ఉంది. ఆయన కొండ దిగి వస్తున్నాడు. 2వ వచనం, ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి, మళ్ళా అక్కడేంటి ఆయన చేశాడు, మ్రొక్కి నేల మట్టుకు వంగి మరి ఆ యొక్క మట్టిలో తన తలను పెట్టి, దాని అర్థం అది, ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు. ఇక్కడ మాటలో వెనకాడే భాష కనబడుతుంది. ఇంగ్లీష్ లో ఇఫ్ యు ఆర్ విల్లింగ్. ఆ ముందు ప్రార్థన చూస్తామే, నువ్వు చేస్తావు ప్రభు, నువ్వు చేయగలవు, నువ్వు నాకు తప్పకుండా ఇస్తావు, నువ్వు నాకు ఇవ్వాలి, నాకు అని అడిగింది. ఇక్కడ నీకు ఇష్టమైతే
దీంట్లో అంతరార్థాలు ఉన్నాయండి. కుష్ఠరోగులు ఆ రోజుల్లో వారు ఊరి బయట ఉండేవారు. బహుశా రోడ్డు మీదకి వచ్చి అడుక్కునేవారేమో. ఈ జన సమూహం వెళ్తుంటే గమనిస్తారని ఆయన ఉండొచ్చు అక్కడ. అయితే వారి యొక్క పరిస్థితి ఏంటంటే వారు బట్ట కప్పుకొని, ముఖం కూడా కప్పేసుకొని, ఆ చేతులకి వాళ్ళు కట్లు కట్టేసుకొని ఉండాలి. ఉంటూ వారు వస్తున్నప్పుడు నేను కుష్ఠరోగిని అని చెప్పుకుంటున్నట్టు నడవాలి. ఆ మాట విన్నప్పుడు మనుషులు తొందరగా అటు ఇటు దూరం వెళ్ళిపోతారు వీళ్ళు వస్తున్నప్పుడు. ఎందుకంటే ఎక్కడ అంటుకుంటారు. ఇంకో విషయం కూడా ఉంది. కుష్ఠరోగి అంటే పాపాత్ముడు అని పాత నిబంధన ప్రకారంగా పాపాత్ముడికే కుష్ఠరోగం వస్తుంది. కాబట్టి పాపాత్ముడు. కాబట్టి ఈమెన నీకిష్టమైతే అనే మాటలో నేను పాపాత్ముడనే, కాబట్టి నీ నుండి ఏదైనా మేలు పొందడానికి నేను అర్హుడను కాను. అయితే ఒకవేళ నీకు ఇష్టమైతే నువ్వు నాకు తప్పకుండా సహాయం చేయగలవు, నువ్వు చేయగలవు అనే విశ్వాసం యొక్క పవర్ ఆయనలో ఉంది. వెనకాడుతున్నాడు. అయితే ఆయన విశ్వాసం ఆయనను వెనకాడనివ్వకుండా ముందుకు తోస్తుంది. విశ్వాసం అంటే ఇంకో విషయం కనపడుతుంది. తను తాను తగ్గించుకునే మనస్సు. తగ్గించుకున్నాడు. తాను తగ్గించుకుని యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. యేసు ప్రభు మరి కృపగల దేవుడు, చాలి గలవాడు. ఆయన తను వెతికే వారిని ఎప్పుడు కూడా తోసిపుచ్చేవాడు కాదు. అంటాడు, నేను నశించిన దానిని వెతుకుట కొరకు వచ్చింది కానీ అంటాడు. నశించేవాళ్ళని, బాగున్న వాళ్ళని వెతకడానికి కాదు, నశించే వాళ్ళని వెతకడానికి వచ్చాడంటాడు. ఈయన నశిస్తున్నటువంటి కుష్ఠరోగి. ఆయన పిలిచినప్పుడు అప్పుడు ఏం చేస్తాడు? 3వ వచనము, అందుకు ఆయన చేయి చాపి వాని ముట్టి నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగం శుద్ధి ఆయను. అలా యేసుప్రభు చూడండి, నాకు ఇష్టమే. మొదట నాకు ఇష్టం. ఎవరైనా అడిగి విశ్వాసంతో కలిగినట్లయితే అది తప్పకుండా ఇస్తాను, తప్పకుండా జవాబు చెప్తాను. రెండవది, నీవు శుద్ధుడు కమ్మని వచ్చి అక్కడ ఆయన ముట్టాడు. మొదట కుష్ఠరోగిని ఎవరు ముట్టరు. అందరికీ చూపించాడు, నేను ప్రేమ గలవాడిని, దయగలవాడిని, కుష్ఠరోగిని కూడా నేను ముట్టుకుంటాను. ఎందుకంటే ఈ కుష్ఠరోగం నన్నేం చేయలేదు, ఈ కుష్ఠరోగాన్ని నేను పోగొట్టగలను అని ముట్టుకుని ఆయన చూపించాడు అందరికీ. స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఆయన మొదట ముట్టాడు. ప్రేమను, కంపాషన్ అంటారు ఇంగ్లీష్లో. కంపాషన్ అంటే జాలి చూపించి ఆయనను ముట్టి నాకు ఇష్టమే, శుద్ధుడవు కమ్మని ఆయనతో చెప్పడం జరిగింది. అక్కడ ఇంకో 4వ వచనం ఏం చెప్తాడంటే, అప్పుడు ఇమీడియట్ గా ఆయన కుష్ఠరోగం శుద్ధి అయిపోయింది. అప్పుడు యేసు ఎవరితో ఏమి చెప్పక సుమి, కానీ నీవు వెళ్ళి వారికి సాక్షాత్తమని దేహం యాజకుని కనబరుచుకొని మోషే నిమిషం కానుక సమర్పించుకుని వారితో చెప్పాడు. కానుక ఏదైనా మేలు పొందుతుంది, కానుక ఇవ్వాలి. చాలా మంది నేను ఇంగ్లీష్ చర్చ్ చేద్దామని చెప్పడం మర్చిపోయాను. తెలుగు వాళ్ళు చాలా మంది చేస్తుంటారు. చర్చ్లో నేను చూస్తుంటాను, మేలు పొందుతూ కానుక ఇచ్చి సాక్ష్యం చెప్పేవాళ్ళు చాలా మంది ఉంటుంటారు. మేము కొద్దిగా కానుక ఇవ్వాలి. అయితే ఇక్కడ ఈ యొక్క విషయం నేర్చుకునే విషయం ఏంటంటే, మనం వెనుకాడుతూ ఉండొచ్చు. ఇక్కడ యేసుక్రీస్తు నువ్వు వెనుకాడొద్దు, రా, వెనుకాడొద్దు. నువ్వు వస్తే నీ యొక్క ప్రార్థన ఆలకిస్తాను. మీరు ఎవరైనా మీ యొక్క విషయాల్లో ఏదో కొన్ని విషయాలు ప్రార్థన చేస్తూ, లేకపోతే ఏదో మీరు తప్పు చేశామని మీ హృదయంలో ఒక గిల్టీ ఫీలింగ్ అంటారు ఇంగ్లీష్. గిల్టీ ఫీలింగ్ అంటే ఒక రకమైనటువంటి బాధ, దేవుని దగ్గరికి వెళ్ళలేనేమో, దేవుని దగ్గర ప్రార్థించలేనేమో అని ఏదైనా పరిస్థితి, నాలో పాపం ఉంది, తప్పు ఉంది, దేవుడు అడిగితే నాకు సాయం చేస్తాడా, నేను తప్పులు చేస్తాను కదా అని మీరు అనుకుంటే వెనుకాడవద్దు అని ప్రభు చెప్తున్నాడు. ఈరోజు నువ్వు రా, వస్తే సరిపోతుంది, నేను నీకు జవాబిస్తాను. రాన దగ్గరికి నేను ప్రార్థనకు జవాబిచ్చే మనిషిని దేవుడు అని చెప్తూ ఉన్నాడు. అది మొదటి విషయం. రెండవది, నిన్ను నీకు తగ్గించుకో. ప్రార్థన చేసేటప్పుడు ఎప్పుడు తగ్గింపు మనసుతోనే ప్రభు సన్నిధికి మనం ఎగాలి. మూడవది, మన యొక్క ప్రతి మాటలను దేవుని యందు మనకున్న విశ్వాసము మన మాటల్లో కనబడాలి. ముందు అది మన హృదయంలో ఉండాలి, మన మాటల్లో ఉండాలి. ఆమేన్. దావీదు కుమారుడా అని చెప్పినప్పుడు నీవే దేవుని కుమారుడు, దావీదు కుమారుడు, రాజు, అదే కాదు నువ్వు మెస్సయ్య. ఆయన గొప్పతనాన్ని ఒప్పుకో
ఒప్పుకుంటూ మన ప్రార్థనలు ఉండాలి. దేవుని స్తోత్రం కలుగాక. ఈ యొక్క 3 ప్రార్థనలు మనం విన్నాం. దేవుని స్తోత్రం. మీరు ఏదో ఒక ప్రార్థన పట్టిన అదే చేయమని చెప్పట్లేదు. 3 ప్రార్థనలు చేయండి. వాటి అవసరాన్ని బట్టి, సమయాన్ని బట్టి 3 రకమైన ప్రార్థనలోనూ మీరు కొనసాగండి. కొన్ని విషయాలు ఎడతెగ ప్రార్థన చేస్తూ ఉండాలి, కొన్ని ఒత్తిడి పట్టాలి, కొన్నిసార్లు అడుగుతూ ఉండాలి దేవుని. ఆయన చేస్తే అడుగుతూ ఉండాలి, ఆయన చేస్తాడు. కొన్నిసార్లు ఏ కారణం చేత వెనకేస్తున్నట్టు వెనుకాడకు వెళ్ళు, ఆయన తప్పకుండా ప్రార్థన చేస్తాడు. 3వది వచ్చేటప్పటికి ఈ ప్రస్తుత పరిస్థితుల గురించి మనం ఆలోచించినప్పుడు మనకేం తెలుస్తుందంటే, మనుషులు రకరకాలుగా అనుకుంటారు ఈ ప్రస్తుత పరిస్థితి ఎలా ప్రార్థన చేయాలి. ఇందాక మీకు చెప్పాను కదా బిగినింగ్లోనే, మరి దేవుడు చేస్తున్నాడా లేకపోతే సాతాను చేస్తున్నాడా, దాన్ని బంధించాలా అడగొట్టాలా అని చాలా ప్రశ్నలు వస్తున్నాయి. మనకి ఒక గొప్ప వాక్యం ఉంది. అది మనకి రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 26వ వచనం. అక్కడ రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనం అందరికీ తెలుసు. అక్కడ ఏమనుంటుందంటే, తీసుకుని చదువుతాను, ఒక్క నిమిషం ఆగండి. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేస్తున్నాడు. ఇక్కడ ఏంటంటే, మనలో ఒక బలహీనత ఉంది, దాని ఆత్మ ఎరిగి ఉన్నాడు. పరిశుద్ధాత్మ మనలో ఉన్నాడు కాబట్టి ఆయన ఎరిగి ఉన్నాడు, తెలుస్తున్నాడు. ఆయన ఏం చేస్తాడంటే చూసలా ఊరుకోవట్లేదు, సహాయము చేస్తున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు. మనం ప్రార్థన చేసేటప్పుడు ఒక మాట ఎప్పుడు అర్థంగా, నిజంగా చెప్పాలంటే ఎలా ప్రార్థన చేయాలో తెలియదు. అయితే ప్రార్థన అనేది మాటకు అర్థం ఏంటంటే అడుగుట. అడిగేటప్పుడు మనం తగ్గించుకొని మన పరిస్థితి సహాయం చేయాలి. అయితే రకరకాల విధాలుగా ప్రార్థన చేసిన వారు మనకు కనబడుతున్నారు కాబట్టి బైబిల్లో ఆ యొక్క విధానంతో మనం ప్రార్థన చేస్తాం. నిజం చెప్పాలంటే మనం ఎవరికి కూడా ప్రార్థన చేయడము తెలియదు. ఒప్పుకోవాలి, నాకు ప్రార్థన రాదని. కొంతమంది మంచి చక్క తెలుగు భాషతో, మంచి మాటలతో, తీయని మాటలతో, బలమైన మాటలతో ప్రార్థన చేసే వాళ్ళు ఉంటారు. పబ్లిక్ ప్రార్థనిస్తే గొప్పగా ప్రార్థన చేయగలరు వారు ఉంటారు, దీర్ఘ ప్రార్థన కూడా చేయగలరు. అయితే దేవునికి చిత్తమైన చేసే ప్రార్థనకు అందరికీ కూడా తెలియదు. ఇక్కడ ఏమంటున్నాడంటే, ఎలాగూ ప్రార్థనతో చేయడం మనకు తెలియదు కానీ ఉచ్చరింప శక్యము కాని మూర్ఖులతో ఆ ఆత్మ తానే మన పక్షం, ఫరస్, మన పక్షం అంటే నా కొరకు నీ కొరకు, మన పక్షమున విజ్ఞాపనం చేస్తున్నాడు. తానే మనలో ఉండి మన ద్వారా ప్రార్థన చేస్తున్నాడు ఆత్మ. ఇంకా ముందుకెళ్ళిపోతే 27వ వచనం ఏం చెప్తుందంటే, మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎరుగును. అంటే ఈ ఆత్మ చేసే ప్రార్థన భాష అంటే మనుషులు హృదయం పరిశోధించిన దేవుడు ఆయన ఎరుగును కాబట్టి ఆయన ఎరుగును. ఏలయనగా ఆయన అంటే పరిశుద్ధాత్ముడు దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు, మన కొరకే కాదు పరిశుద్ధులందరి కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు. ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు. హల్లెలూయా. అయితే దేవుడికి ముందే తెలుసు, మనకు తెలియదని. అందుకే యేసు క్రీస్తు ఆయన వెళ్ళే ముందే చెప్పాడు, మీరు ప్రార్థన చేయండి, మీరు శక్తి నందు వరకు అక్కడ ఉండండి, మీ మీద పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మీరు శక్తి నొందదు. శక్తి నొందిన తర్వాత మీరు నాకు సాక్షులుగా ఉంటారు. సాక్షులు కాదు, దాని తర్వాత అనేకమైన ఆయన పనులు చేస్తాడని మరి యోహాను సువార్త 14వ అధ్యాయంలో కూడా ఆయన స్పష్టం చేస్తాడు. తెలియని విషయాలు నేర్పిస్తాడు, మీకు గుర్తు చేస్తాడు. అంతేకాదు రాబోయే సంగతులు చెప్తాడు. అలాగే మరి అన్ని విషయాలు మీకు నేర్పించేవాడు. అలాగే మీకు పాపములను ఒప్పింప చేస్తాడు. ఎన్ని పనులు మనలో ఉండి పరిశుద్ధాత్మ చేస్తాడు. అయితే ఈ ప్రార్థన చేయడం అనేది ఒక పని. దాంట్లో ఎలా ప్రార్థన చేయిస్తాడు. ఈ ఆత్మలోను ప్రార్థన చేసి ఎలా ఉంటుందండి, ఉచ్చరింప శక్యము కాని మూలుగు. అంటే మనకు ప్రార్థన మాటలతో చేయడం తెలుసు. చాలా మందికి తెలియని ప్రార్థన ఏంటంటే ఇదే. చాలా మందికి తెలియని ప్రార్థన ఏంటి, ఈ ఉచ్చరింప శక్యం కాని మూలుగులతో చేసే ప్రార్థన చాలా మందికి తెలియదు, తెలుసుకోవడానికి ప్రయత్నం కూడా చేయరు. ఇది ఆత్మతో ప్రార్థనని అది మనకి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము 14-15 వచనం తెలుస్తుంది. అక్కడేముంటుంది, నేను ఆత్మతోనూ ప్రార్థన చేయను, ఆ మనస్సుతోనూ చేద్దు.
ఎందుకంటే ఆత్మతో చేసినప్పుడు నా మనస్సు నిష్ఫలంగా ఉంటుంది. అంటే తెలియని ప్రార్థన అని అర్థం. ఇది మనకు భాషలో చెప్పలేనటువంటి ప్రార్థన. అటువంటి ప్రార్థన చేయడానికి పరిశుద్ధాత్మ చేస్తాడు. అందుకే మిమ్మల్ని అందరినీ ఏం చెప్తామంటే ఆత్మ వరములను పొందుకోండి, పరిశుద్ధాత్మతో నింపబడండి. పరిశుద్ధాత్మ నింపబడినప్పుడు పరిశుద్ధాత్మ మీకు మరి తన భాషలతో మాట్లాడినట్లుగా, ప్రార్థించినట్లుగా, ఆరాధించినట్లుగా తన మరి వరములు ఇస్తాడు. దాని ద్వారా మీరు భాషలతో ప్రార్థన చేసినప్పుడు దేవునికి చిత్తానుసారమైనటువంటి ప్రార్థన చేస్తాం. మీకు తెలియకుండానే అడగవలసిన విషయాలన్నీ మీరు అడిగేస్తా ఉంటారు. మీకు ఏదైనా కొన్ని విషయాలు ఎలా అడగాలో తెలియనప్పుడు ఆయనే మన ద్వారా మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. మన అవసరాలన్నిటినీ కూడా ఆయన తప్పకుండా ప్రార్థన చేస్తాడు. అప్పుడు దేవుడు తగిన సమయంలో జవాబు మనకి ఇస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఈ 4 రకాల ప్రార్థన అయితే 3 రకాల ప్రార్థన చెప్పనేది ఆఖరు ప్రార్థన ఆత్మ ప్రార్థన. ఆత్మ ప్రార్థన, ఆత్మ సంబంధన ప్రార్థన, అంటే ఆత్మలో అంటే ఆత్మతో చేసే ప్రార్థన. ఇది చాలా ప్రాముఖ్యమైన ప్రార్థన. సంఘంలో ఉన్న మీరు అందరూ కూడా ఇటువంటి ప్రార్థన చేయలేకపోతున్నప్పుడు మీరు చేయాల్సింది అంటే మొదటి ప్రార్థన గుర్తు చేసుకోండి. ఎడతెగక దొరికే వరకు అడగండి, నాకు ఆత్మతో ప్రార్థన చేసే కృపను దయచేయి ప్రభా. అది కూడా పని చేయట్లేదు. ఒత్తిడి ప్రార్థన, ప్రభా భాషలతో ప్రార్థన చేయాలి, నాకు భాషల వరకు కావాలి అని ఒత్తిడితో ప్రార్థన చేయాలి. హెజిటేషన్ అంటే వెనకాడుతూ నేను చేస్తుంది కరెక్టా కాదని డౌట్ ఉన్నప్పుడు అలాగే ప్రభా నాకు తెలియట్లేదు, ప్రార్థన చేయడానికి నాకు సహాయం చేయమని ప్రార్థనపడుతూ అడగండి. దేవుడు తప్పకుండా పరిశుద్ధాత్మ అనే వరము మీకు ఇస్తాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. థాంక్ యూ జీసస్. పరిశుద్ధాత్మ మనకి సంచరిస్తున్నాడు. ఈరోజు నాకు తెలియదు, మనము ఈ యొక్క ప్రార్థన, ఈ యొక్క కూటమి ఆరంభించిన మొదటి నిమిషం నుంచి పాస్టర్ సతీష్ గారు మాట్లాడుతున్నప్పటి నుంచి మన ఆరాధన మొదలు పెట్టినప్పటి నుంచి పరిశుద్ధాత్మ సన్నిధి మన మధ్య మెండుగా సంచరిస్తున్నాడు. ఈ వాక్యంలో ఆయన ఉన్నాడు, మీతో అనేకలతో ఆయన మాట్లాడి ఉన్నాడు, ఆయన మిమ్మల్ని మారుస్తూ ఉన్నాడు. ప్రార్థన ఆలోచించే దేవుడు మన ప్రాణమైన, మన సర్వమైన, కాపాడే దేవుడు, నడిపించే దేవుడు. మార్గము ఆయనే, సత్యం కూడా ఆయనే. నీవు వచ్చినప్పుడు ఆయన తోసిపుచ్చకుండా జవాబిస్తాడు. భయపడకు సహోదరుడా, సహోదరి. నేను గురించిన ప్రార్థన చేస్తూ చాలా కాలం అందేమో, ఇంకా కొంచెం సమయం ఉందేమో. ఆగకుండా ఎడతెగకుండా ప్రార్థించే. కొన్నిసార్లు ఒత్తిడి కావలేదు, ఎక్కువగా తీవ్రంగా ప్రార్థన చేయలేదు. సమయం చూసుకొని ఒంటరిగా ఉన్నప్పుడు ఇంకా గట్టిగా స్వరమెత్తి నీ ప్రార్థనను, నీ యొక్క విన్నపము తెలియచే. రావడానికి భయపడుతున్నావు, ఏదో నేను ఆపుతుంది పైన భయపడద్దు. భయపడి వచ్చినా సరే ఆయన నీకు జవాబిస్తాడు. నీ పరిస్థితిని బట్టి నేను త్రోసిపుచ్చడు నీ ప్రభు, నా ప్రభు. అయితే ఆత్మ సంబంధమైన ప్రార్థన, ఆత్మలో చేసే ప్రార్థనలు అనేక విషయాలను అడగగలం. కాబట్టి ఆ ప్రార్థన కొరకు తీవ్రతతో అడుగు, దేవునికి ఇస్తాడు ఆ కృప. ఈ సమయంలో దేవుడు నేను ఆశీర్వదిస్తాడు. సమస్త మహిమకు గంతుకోవాలని మా తండ్రి, మా ప్రభు, మీకు స్తుతులు చెల్లించుకొచ్చున్నా, ఘనత చెల్లిస్తున్నాను ప్రభా. ఇచ్చిన వాక్యాన్ని బట్టి స్తోత్రాలు. ఎంతో మంది ప్రభా చేయవలసిన రీతిగా ప్రార్థన చేయలేక నీ దగ్గర నుండి జవాబులు పొందలేకపోవచ్చు. నా తండ్రి కనికరించు తండ్రి. ఈరోజు ఈ వాక్యం విని, ఈ వాక్యం ద్వారా బలపరచబడి, నూతన పరచబడి మరి ముందుకు సాగడానికి నీ బిడ్డకు కనికరం దయచేయడం ప్రార్థన చేస్తున్నాను ప్రభా. ఇవి వాక్యం వర్ధిల్ల చేసి అందరి హృదయంలో పెట్టి దాని ప్రకారం జీవించాలి, సంఘమంతా దీవించాలని ప్రార్థన చేస్తున్నాను. ఇదిగో ఈ మధ్య ఈ రోజు ఉన్నటువంటి యొక్క పరిస్థితులు కానీ తెలుసు ప్రభా. లోకం ఎలా బాధపడుచున్నదో, కష్టపడుచున్నదో. అయితే నీ బిడ్డను నువ్వు ప్రత్యేక పరిచయ కార్యాన్ని ప్రార్థన చేస్తున్నాను. అంతేకాదు ప్రభా, లోకంలో వారిని నీ యొక్క కనికరం చేతని, కృప చేతని ప్రభా విడుదల తెచ్చే ప్రభా. దేశంలో కనికరించి ప్రభా, దేశ నాయకులతో మాట్లాడుతండి. అందరూ కూడా తమ తాను నీ సన్నిధిలో తగ్గించుకొని ప్రభా నిన్ను బ్రతికి ఈ యొక్క ప్రస్తుత సమయంలో కాపుదల పొందడానికి కృప చూపించమని
మా సంఘంలో ఇక్కడ ఉన్న ఈ దేశంలో సంఘస్థులు, అలాగే ఇండియాలో ఉన్నటువంటి మా సంఘస్థులు ఉన్నారు, వారిని అలాగే మా కుటుంబీకులను, మరి సంఘంలో వస్తున్న ప్రతి ఒక్క కుటుంబీకులను కూడా మీరు కాపుదల ఉంచి కాపాడని ప్రార్థన చేస్తున్నాం. త్వరగా ప్రభా మేము మరొకసారి మీ సన్నిధిలో చేరడానికి, మరి ఇప్పుడైతే మీరు ఇచ్చినటువంటి యొక్క కృప యొక్క విధానంలో చేరగలిగినా త్వరగా సంఘంలోకి వెళ్ళి అందరం కలిసి ఆరాధించినట్లు సంఘము తెరబడినట్టుగా కృప చూపించండి, కనికరం చూపించండి ప్రభా. ప్రభు మా ప్రార్థన ఆలకించినందుకు మీకు వేలాది స్తుతులు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆమేన్.